మన నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారికి, అలాగే మన జనరల్ సెక్రటరీ చేజల్ల వెంకటేశ్వర రెడ్డి గారికి, ఉదయగిరి నియోజకవర్గానికి అభివృద్ధికి తోడ్పాటును అందిస్తున్న వేదిక మీద ఆసీనులైన మన మంత్రివర్యులు ఆనం రామనారాయణ గారికి, అలాగే నారాయణ గారికి, అలాగే మన పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నకి, అలాగే మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి, సహచార శాసనసభ్యులకి, చైర్మన్లకి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులకి, పోలింగ్ బూత్తుల్లో కూర్చున్న ఏజెంట్ల దగ్గర నుంచి బూత్ ఏజెంట్లు, యూనిట్ ఇన్ఛార్జెస్ కానీ, క్లస్టర్ ఇన్ఛార్జెస్ కానీ, ముఖ్యంగా మా ఉదయగిరి నియోజకవర్గం నుంచి ఎలక్షన్స్లో ముందుండి పోరాడి బూతుల దగ్గర నన్ను ఇక్కడ నిల్చోబెట్టిన, అలాగే నాకు ఇక్కడ నిల్చోవడానికి అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మన యువ నేత నారా లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అన్నగారు 1982లో ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఈ రోజున కోటి సభ్యత్వాలతో ప్రపంచంలో ఉన్న తెలుగు వారి అందరి గుండె చప్పుడైంది. ఎక్కడ తెలుగువారు ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడతారు. మద్రాసీలు అనేవాళ్ళు మనల్ని దాని నుంచి బయటపడ్డాం. ఈ రోజు కూడా కొంతమంది ఓల్డ్ జనరేషన్ అమెరికా లాంటి దేశాల్లో మనల్ని ఇంకా మద్రాసీలుగానే అక్కడక్కడ నేను చూశాను. తెలుగు వారికి గొప్పతనం తీసుకొచ్చిన మన అన్న ఎన్టీఆర్ గారికి ఆయన్ని ఈ సందర్భంగా ఒకసారి స్మరించుకుంటూ, అలాగే మేము ఉదయగిరి నియోజకవర్గంలో మీ మహానాడు చేసుకోవడం జరిగింది. అందులో చాలామంది వక్తలు వచ్చారు, అలాగే తీర్మానాలు కూడా చేసుకోవడం జరిగింది. ఇక్కడ వేదిక మీద మా ఉదయగిరి నియోజకవర్గం నుంచి మాజీ శాసనసభ్యులు, సీనియర్ శాసనసభ్యులు, 4 సార్లు ఎమ్మెల్యేగా చేసిన చంద్రశేఖర్ అన్నకి, అలాగే మన విజయరాయరెడ్డి అన్నకి, మాజీ జెడ్పీ చైర్మన్ చించల్బాబు యాదవ్ గారికి, అలాగే మా ఉదయగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నేతలకు కూడా ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఆ రోజున అన్నగారు స్థాపించిన ఈ పార్టీ సామాజిక సమతుల్యత, అంటే ఆర్థికంగా పేదవారు ఎదగాలనే ఉద్దేశంతో ఎన్నో సంస్కరణలు, నేను అన్నీ మాట్లాడితే ఇక్కడ చాలా టైం పడుతుంది, ఎన్నో సంస్కరణలు, కిలో 2 రూపాయల బియ్యం దగ్గర నుంచి మొదలు కొట్టుకొని ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. దానికి ధన్యవాద తీర్మానం చేసుకొని, అలాగే మన గవర్నమెంట్ ఏర్పడ్డాక జూన్ 12 నుంచి ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి కార్యక్రమాల మీద మేము ఉదయగిరి నియోజకవర్గంలో తీర్మానం చేసుకున్నాం. ఆ తీర్మానం, అలాగే ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధికి 22 తీర్మానాలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ 11 నెలల్లో 150 కోట్లతోటే ఉదయగిరి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేసుకోగలిగాం. అందరి సపోర్ట్ తోటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారి సహాయంతో, అలాగే మన జిల్లా మంత్రివర్యుల సహాయంతో 150 కోట్ల పనులు మనం చేసుకోగలిగాం. దాదాపుగా 22 తీర్మానాలు ఇంకా కూడా మనం ప్రపోజల్ పెట్టున్నాం. వాటిలో కొన్ని నేను మాట్లాడి వారికి అందిస్తాను. ఉదయగిరి నుండి నందవరం టు ఉదయగిరి రోడ్డు ఒకటి, కలిగిరి నుంచి సంఘం రాష్ట్ర రహదారులు జాతీయ రహదారులుగా చేయాలని, అలాగే చింతలదేవి కామధేను ప్రాజెక్టులో వెటర్నరీ కళాశాల సాధనకు కృషి చేయాలని, ఉదయగిరి కోటలో ఉన్న వనమూలికలను ఉపయోగించుకునేలా ఆయుర్వేద కళాశాల ఒకటి స్థాపించాలని, సోమశిల హై లెవెల్ కెనాలు, అలాగే వైడనింగ్ ప్రాజెక్టు మరియు వెలుగొండ ప్రాజెక్టు కెనాల్ పనులు పూర్తి చేసి, ముఖ్యంగా సాగునీరు సమస్య, తాగునీరు సమస్య ఉన్న ఉదయగిరిలోని 6 మండలాలను ఆదుకోవాలని, రైతులకి మద్దతు ధర కల్పించడంతో పాటు పండించిన పంటను నిల్వ చేసేందుకు 8 మండలాల్లో 8 గిడ్డంగులు ఏర్పాటు చేయడానికి తీర్మానించడం అయినది. అలాగే సోమశిల జలాలతోటి జల్ జీవన్ మిషన్ నుంచి ఇంటింటికి కుళాయి ఏర్పాటు చేసి ఫ్లోరైడ్ సమస్యను అధిగమించేందుకు తీర్మానించడం అయినది. అలాగే మెట్ట ప్రాంతంలోని పేదలను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ళు కట్టించివ్వాలని, 18 అంకణాల స్థలం ఇళ్ళు కట్టించివ్వాలని తీర్మానం చేసుకోవడం జరిగింది. నియోజకవర్గంలో ఉన్న సంక్షేమ వసతి గృహాలకు అన్ని వసతులు కల్పించాలని, ముస్లిం మైనారిటీల కోసం రంజాన్ తోఫా గతంలో మాదిరిగా ఇవ్వాలని చెప్పి, అలాగే మాకు ఉదయగిరి నియోజకవర్గంలో టూరిస్ట్ ప్లేస్, అది టూరిస్ట్ కేంద్రంగా గటిక సిద్ధేశ్వర ఆలయాన్ని, అలాగే మన వెంగమాంబ తల్లి దేవస్థానాన్ని కానీ ఉదయగిరి ఫోర్ట్ మీదకి రోడ్ వేసి అక్కడ టూరిజం డెవలప్మెంట్ చేసి దాన్ని టూరిజం డెవలప్ చేయాలనే ఉద్దేశంతో అక్కడ కొన్ని తీర్మానం చేయడం జరిగింది. అలాగే మహిళల సాధికారత కోసం ప్రత్యేక శిక్షణా కేంద్రాలు, సబ్సిడీ రుణాలు అందించాలని తీర్మానం చేసుకోవడం జరిగింది.
ఉదయగిరి నియోజకవర్గ వ్యాప్తంగా 10,000 ఉద్యోగాలన్నా కల్పించాలని రాబోయే 4 సంవత్సరాల్లో పరిశ్రమలకు తీవ్రంగా కృషి చేస్తూ ఉన్నాం. ఎన్ఆర్ఐ ఇన్వెస్టర్లు ఒక ఇద్దరు ముందుకు వచ్చున్నారు బయో సిఎన్జి ప్లాంట్లు పెట్టడానికి. ఒకటి 5 టన్స్, ఇంకోటి 22 టన్స్. వారికి కూడా సహకారం ఇస్తూ ముందుకు పోవడం జరుగుతూ ఉంది. అలాగే ఎంఎస్ఎంఈ పార్క్ ఒకటి, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేసి ఆ పథకాన్ని మరి ఎక్కువగా ఉపయోగపడేలా చేయాలన్న తీర్మానం ఒకటి చేయడం జరిగింది. అలాగే ఇంకా మనకు ఒక 4-5 తీర్మానాలు ఇంకా కూడా మనం చేసుకొని మారుతున్న టెక్నాలజీకి అనుకూలంగా మాకు జీరో సిగ్నల్ ఉన్న మండలాలు చాలా ఉన్నాయి. వాటిలో కూడా టవర్స్ ఏర్పాటు చేయాలని, కమ్యూనికేషన్ వ్యవస్థని పూర్తిగా మెరుగుపరుచుకోవాలని, అలాగే విద్యుత్ సమస్య 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా కూడా విద్యుత్ సమస్యని పక్కకు నెట్టేసింది. మాకు దాదాపుగా 1972లో వేసిన లైన్లు తప్పితే ఇప్పుడు దాకా మళ్ళీ రీప్లేస్ చేసిన సందర్భం లేదు. వాటి గురించి కూడా తీర్మానం చేసి ఒకసారి అన్ని సవివరంగా చూసుకొని మొత్తం కూడా మళ్ళీ లైన్లు మార్చి ఎలక్ట్రిసిటీ వ్యవస్థని పెంపొందించాలని వారిని అదొక తీర్మానం చేసుకొని, ఈ తీర్మానాలన్నీ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి బాబు గారి దగ్గరికి వెళ్తాయని ఆశిస్తూ వారు వీటి మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఒక రకంగా వివక్షకు గురైన ఉదయగిరి నియోజకవర్గాన్ని 40 ఏళ్ళుగా ఆదుకుంటానని ఆశిస్తూ ఇక్కడున్న మంత్రివర్యులు కూడా మరొక్కసారి విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై లోకేష్ బాబు. ఐఐటి దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్. ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం సివో స్పార్క్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్స్, నీటిలో టాప్ ర్యాంక్ కోసం సివో మెడి ప్రోగ్రామ్. ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో, బెస్ట్ టీచర్స్ తో, బెస్ట్ ఫెసిలిటీస్ తో, హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో, ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్. రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐఓ క్యూమైలో గత 3 సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది నారాయణ. బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు. ఫోన్స్ 8179880325, 8179880337 మరియు 8179881189.